శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి వారి జీవితంలో అదృష్టాన్ని కలిగించే దశలు ఏమిటి, ఏ దశలు జరిగినప్పుడు వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి కుంభరాశి అంటేనే సాధారణంగా ప్రతి రాశికి ఒక్క రాశ్యాధిపతి ఉండడం జరుగుతుంది. కేవలం కుంభరాశి వృశ్చిక రాశి వారికే రాశ్యాధిపతులు ఇద్దరు ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే మనకి వృశ్చికానికి కుజుడు కేతువు, మరి కుంభరాశికి శని రాహు. మరి ఈ రెండు గ్రహాలు ఎంత పవర్ఫుల్వో మీకు అర్థం అవుతుంటుంది. ప్రస్తుతం వస్తున్నటువంటి టెక్నాలజీ మార్పుకి, సాఫ్ట్వేర్ రంగానికి, సినీ పరిశ్రమలో వస్తున్నటువంటి మార్పులకి అద్భుతం ప్రపంచాన్ని సృష్టించే గ్రహం రాహుగ్రహం. ఆ కారణం వల్ల ఈ కుంభరాశి వారు చాలా అద్భుతాలు సృష్టిస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళు చాలా పరిశోధనా రంగంలో ఉంటూ ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఏదో ఒక కొత్త విషయాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా వాళ్ళ కృషి జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళు ఎంతసేపు కూడా త్యాగాల వైపు వీళ్ళ లైఫ్ నడుస్తూ ఉంటుంది. బాల్యం అంతా కూడా తల్లిదండ్రుల కోసమో, వాళ్ళ ఆరోగ్యం కోసమో, వాళ్ళ జీవనోపాధి కోసమో, దాని తర్వాత మరి తోడబుట్టిన వాళ్ళు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉంటే వాళ్ళ చదువు, వాళ్ళ పిల్లల చదువు, ఈ విధంగా వీళ్ళ జీవితం అంతా కూడా అంటే రక్త సంబంధికులు అయినప్పుడు కూడా ఇతరుల కోసం ఎక్కువగా జీవితం త్యాగం చేస్తూ ఒక గోల్ పెట్టుకుంటారు జీవితంలో. వాళ్ళు ఏదంటే పేరెంట్స్కి ఒక ఇల్లు కట్టాలి, లేదంటే చెల్లికి పెళ్లి చేయాలి, ఈ విధంగా ఏదో గోల్ పెట్టుకొని సొంతంగా ప్రేమను కూడా త్యాగం చేసి ఆ గోల్ కోసం సాధిస్తూ ఉంటారు. ఈ ప్రయత్నంలో వీళ్ళు ఇష్టపడిన వాళ్ళకి పెళ్ళి అయిపోతుంటుంది, వీళ్ళు వివాహం చేసుకోకుండా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే వీళ్ళు అనుకున్న గోల్ సాధించడానికి చాలా వరకు 36 సంవత్సరం కూడా వస్తూ ఉంటాయి, 40 సంవత్సరాలు కూడా రావడం జరుగుతుంటుంది. ఈలోగా కొంతవరకు ఈ అక్క చెల్లెలు బాధ్యతలు, అన్నదమ్ముల బాధ్యతలు తీరిన తర్వాత మరి అప్పటికి కూడా ముసలి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వాళ్ళు పెళ్లి చేసుకోమని ఒప్పిస్తే అప్పుడు పెళ్ళికి ఒప్పుకోవడం జరుగుతుంది. తీరా పుణ్యకాలం గడిచిపోవడం వల్ల ఆ పెళ్లి సంబంధాలు అలాగ వచ్చి పోతూ ఉంటాయి. కాబట్టి చాలా వరకు వివాహం కాకుండా కానీ అయితే ఏదో కష్టం మీద 40 సంవత్సరం దాకా అయ్యే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ కుంభ రాశి లేదా కుంభలగ్నం వారికి వాళ్ళు సరైనటువంటి ఏజ్లో అంటే 26వ సంవత్సరం అటు ఇటుగా మ్యాక్సిమం 28 లోపు వివాహం జరిగితేనే ఆ వివాహం సక్సెస్ అవుతుంది, నిలబడుతుంది. దాని తర్వాత జరిగే వివాహం మాత్రం చాలా వరకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉన్నది. దానికి ఏంటంటే మామూలుగా కుంభరాశికి శని అధిపతి, సప్తము కుంభానికి సప్తము రవి సింహరాశి. అందుకని బాగా హై క్వాలిటీ ఉన్నటువంటి జీవిత భాగస్వామి రావడం జరుగుతుంది. శని అన్నది ఒక సేవకా లక్షణాలు ఉన్నటువంటి, ధర్మానికి నిజాయితీగా ఉంటూ సబార్డినేట్గా ఉన్నటువంటి రాశి, దాని అధిపతి శని. మరి సింహరాశి అనేది అన్ని విషయాల్లో డామినేటెడ్, విపరీతమైన బాధ్యత, ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నది జీవిత పార్ట్నరు. ఈ రెండు ఎమడకపోవడం వల్ల చాలా వరకు వివాహం అయినా కూడా బ్రహ్మచారిగానే ఉండడం, జీవితం అంతా కూడా తర్జన భర్జనలు పడుతూ స్ట్రగుల్ పడుతూ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎస్పెషల్లీ అబ్బాయిల మాట పక్కన పెట్టిన కుంభరాశిలో ఉన్నటువంటి అమ్మాయిలు మాత్రం తొందరగా మీకు ఎన్ని బాధ్యతలు ఉన్నా వివాహాన్ని సకాలంలో చేసుకోవడం మంచిది. అలాగే ఈ కుంభరాశి యొక్క అమ్మాయి తల్లిదండ్రులు కూడా, ఈ అమ్మాయి మీ కుమార్తె కుంభరాశిలో జన్మించి ఉంటే, కుంభలగ్నంలో ఉంటే వివాహం వద్దంటూ ఉంటారు, ఏదో వంక చెప్తూ ఉంటారు. అయితే మీరు దగ్గరుండి వివాహం చేస్తేనే బాగుంటుంది తప్ప లేదంటే చాలా కాలం పాటు వాయిదా పడే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా పరిశీలించాలి. దీనికి జరిగే దశలు కూడా కొంతవరకు కారణం అవుతాయి. కాబట్టి ప్రస్తుతం కుంభరాశికి ఉన్నటువంటి నక్షత్రాలు పరిశీలిస్తే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం పూర్తిగా, పూర్వభాద్ర. అయితే ఇక్కడ ఏంటంటే ధనిష్ట నక్షత్రంలో జన్మిస్తే కుజ మహాదశలో స్టార్ట్ అవుతుంది. అందువల్ల కుజుడు
ఈ కుంభరాశి అధిపతి శనికి శత్రువు అవటం వల్ల కొద్దిగా ప్రారంభ జీవితం స్ట్రగుల్ ఉంటుంది. దాని తర్వాత వచ్చే రాహు 16 సంవత్సరాలు ఖచ్చితంగా మరి రాహు స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఈ కుంభరాశి వారికి బాల్యంలో ఎడ్యుకేషన్ స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా ఈ రాహు దశ ఏదో ఒక విధంగా తల్లిదండ్రులకు ఇబ్బంది రావడం కానీ, పెద్దవాళ్ళు ఏదైనా కాలం చేయడం దూరం వెళ్ళడం కానీ జరుగుతుంటుంది. ఈ కారణం వల్ల చాలా వరకు బడ్డీని వీళ్ళ మీద పడడం వల్ల, లేదంటే వీళ్ళ పేరెంట్స్ స్ట్రగుల్ అవ్వడం వల్ల వీళ్ళు ఫండమెంటల్గా బిగినింగ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అంటే ఇంచుమించుగా మనకి 19-20 సంవత్సరాలు వచ్చేదాకా కూడా ఇబ్బంది పడటం వల్ల పెద్దగా వీళ్ళు చదువులో సక్సెస్ కాలేకపోతుంటారు. అంటే ఇది ఎక్కువ కామన్ పాయింట్, ఇది అందరికీ వర్తించదు. అలాగే దాని తర్వాత వచ్చే గురు మహాదశ చాలా వరకు జాతకుడికి ఆర్థిక పరంగా బాగా పైకి తీసుకెళ్తుంది. స్వయం కృషితో తెలుసుకుంటాడు, అటు చదువులోనూ శ్రద్ధ పెడతాడు. ఫర్ ది సేమ్ చదువుకుంటూనే కుటుంబ బాధ్యత కూడా పోషించడం అనేది చాలామంది జరుగుతుంటుంది. అంటే ఇది పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ మళ్ళా చదువుకుంటూ రాత్రులు మళ్ళీ కష్టపడుతూ కుటుంబాన్ని పోషిస్తూ తాను చదువుకుంటూ ఉన్న వాళ్ళు కూడా ఈ టైంలో ఉంటారు. అది 16 సంవత్సరాలు ఉంటుంది ఈ గురు మహాదశ. అంటే 34, 38, 40 వరకు ఉంటుంది. అంటే ఇంచుమించుగా అందుకనే ఈ 40 సంవత్సరాల దాకా కూడా కొంతమంది కుంభరాశి కుంభలగ్నం వారు సెటిల్ అవ్వలేకపోతుంటారు. దాని తర్వాత వచ్చే శని మహాదశ, ఇది 4వ దశ అవుతుంది. కాబట్టి 40 తర్వాత వచ్చే 19 సంవత్సరాలు ఇంచుమించుగా జాతకుడు తన కోసం తను ఆలోచిస్తూ కొంత స్వార్థంతో మరి జీవితంలో ఇంచుమించుగా 59-60 సంవత్సరాలు రాబోతులు చాలా వరకు సెటిల్ అవ్వడం. దాని తర్వాత వచ్చే బుధ మహాదశ కూడా 17 సంవత్సరాలు చాలా బ్రహ్మాండంగా ఉండడం వల్ల జాతకుడికి 40 సంవత్సరాల తర్వాత రాబోయే 36 సంవత్సరాల దశలు అనుకూలిస్తాయి. బుధుడు మరి చాలా నాలెడ్జ్ఫుల్ ప్లానెట్ అవ్వడం వల్ల బిగినింగ్లో ఎంత కష్టపడతాడో మరి చివరి జీవితంలో అంతగా సుఖపడే అవకాశం ఉంటుంది వీళ్ళకి. దాంతో ఈ 30-76 తర్వాత వచ్చే కేతు మహాదశ కొద్దిగా అటు ఇటు ఉన్న దాని తర్వాత మిగతా వాటి జాతను బట్టి మరి శతభిషం 4వ పాదం పూర్వపాదంలో జన్మించి శుక్ర మహాదశ కూడా చూస్తూ ఉంటాడు. ఏదన్నా జాతకుడికి చివరి దశలే బాగా యోగిస్తాయి. బిగినింగ్లో వచ్చే దశలు మాత్రం కంపల్సరిగా మరి ఈ కుజ, రాహువు, గురువు ఈ దశలు జాతకుడు ఖచ్చితంగా ఎంత ఇచ్చినప్పుడు కూడా వ్యతిరేక దశలు, రాబోయే దశలు మంచి దశలు కాబట్టి చక్కగా ఈ విధంగా బాగుంటుంది. మరి కుంభరాశి వారి జీవితంలో కొంతవరకు వారి కోసం వాళ్ళు ఆలోచించడం మంచిది. వీళ్ళకి బాగా సూటబుల్ అయ్యే రత్నం నీలం, బ్లూ సఫేర్ అన్నది సుమారు 3 క్యారెట్లు. ఎంత డబ్బున్నా సరే వెండిలో చేయించుకొని కుడి చేయి మధ్యవేలికి ధరించడం అన్నది ఉత్తమమైనది. దాని తర్వాత దశలను బట్టి కొంతమంది పెట్టుకుంటారు. వాళ్ళు శతభిష నక్షత్రంలో జన్మించి ఉన్న, లేదంటే బాల్యంలో ధనిష్ట తర్వాత రాహు దశ వచ్చిన వాళ్ళు టెంపరీగా రాహు మహాదశ జరిగే టైంలో ఆ 18 సంవత్సరాలు మరి గోమేధికాన్ని ధరించడం వల్ల కొంతవరకు ఫలితం వచ్చే అవకాశం ఉంది. చాలా వరకు ఈ కుంభరాశి వారికి ఎవరన్నా బాగా దీర్ఘకాలిక అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా, లేదంటే ఏదో ఒక మానసిక సమస్య, దాన్ని కొంతమంది వేరే అని చెప్తూ ఉంటారు, ఏదో ఎవరో ఏదో చేయించారు, అలా చేయించారు, ఇలా చేయించారు అంటారు. కానీ అటువంటి ఏమి ఉండవు. అయితే అటువంటి స్థితి జాతకుడిలో కనబడితే వాడికి కూడా గోమేధికం అనేది ధరించవచ్చు. ఆ ధరించడం వల్ల కొద్దిగా ఈ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే సాధారణంగా వీళ్ళకి ఏదో లవ్ ఫెయిల్యూర్ జరుగుతుంటుంది, ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా ఉంటుంటారు అన్నమాట. దాన్ని మన వాళ్ళు ఏదో రకరకాల పేర్లు పెడుతుంటారు. ఎక్కువగా ఈ కుంభరాశి వారికి అది జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఇటువంటి మూఢ విశ్వాసాలను పక్కన పెట్టి ఈ గోమేధికం అనే ఉంగరం ధరించడం వల్ల, అలాగే ఏదైనా అమ్మవారి ఆలయ దర్శనం, కనకదుర్గ ఆలయ దర్శనం ఇలాంటివి చేసుకోవడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు మరి ఇటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే వాటి నుంచి బయటపడే అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా సింపుల్గా మనం ఆలోచించాలంటే వీళ్ళకి ఈ కుంభరాశి వారికి శని మహాదశ బాగా యోగించే దశ. అది వాళ్ళ టైంని బట్టి ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా ఆ లైఫ్లో వాళ్ళు బాగా స్థిరపడతారు. అలాగే బుధ మహాదశ అది అనుకూలంగా ఉంటుంది. ఏదైనా కుంభరాశి వాళ్ళు ఉద్యోగం చేసుకుంటేనే బాగుంటుంది తప్ప స్వతంత్రంగా వ్యాపారం చేసినా, ఎవరికన్నా పెట్టుబడి పెట్టి వాళ్ళతో వ్యాపారం చేయించినా 99% నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువగా వీళ్ళకి నమ్మక ద్రోహం జరుగుతూ ఉంటుంది. మీరు ఎవరో ఒకరిని చేరదీసి వాళ్ళకి ఏదో ఉపకారం చేద్దామని వాళ్ళకి ఏదో అప్పిప్పించో ఏదో చేయించడం, మీకు తెలిసిన విద్య అంతా కూడా వాడికి నేర్పడం,
తిరిగి వాడే మీకు ఏకుమేకై ఇబ్బంది పెట్టి వాడు స్వతంత్రంగా జీవించి మిమ్మల్ని పక్కన పెట్టడం ఇవి సాధారణంగా జరుగుతుంటాయి. సో ఇటువంటి ఆదర్శాలకు పోకుండా జీవితంలో మీ వరకు మీ సంతానం వరకు ఆలోచించడం వల్ల ఖచ్చితంగా ఈ రాశివారు అభివృద్ధి చెందుతూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా శివుణ్ణి ఆరాధించడం వల్ల చాలా మంచి అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. వీళ్ళు ఎక్కువగా మరి ధన లాభాధిపతి గురువు అవటం వల్ల ఆధ్యాత్మిక సంబంధించిన వృత్తులు, ఈ ప్రవచనాలు, ఈ జ్యోతిష్యం, వాస్తు మొదలు చెప్పడం ఇటువంటి వాటిలో అంటే వీళ్ళు వాక్కు ఉపయోగించి తద్వారా ధనం సంపాదించడానికి చాలా వరకు వీళ్ళు బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. వీళ్ళు నిస్వార్థంగా పనిచేయనంతకాలం, ఎటువంటి స్వార్థం లేకుండా పనిచేయనంతకాలం చాలా అనుకూలంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు. తన స్వార్థం కోసమో తన మనీ సంపాదించాలన్నా బాగుపడాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు జీవితంలో ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. స్వస్తి.